బ్రో, హాయ్ అన్న. ఇప్పుడు మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవునన్న. సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న ఛాన్సెస్ ప్రకారం అన్నీ చూస్తే ఎన్డీఏ కూటమి వచ్చేలా ఉన్నది. ఎందుకు ఇండియా కూటమి వచ్చేలా ఉన్నాం? బికాస్ రెండు విషయాల్లో అన్న. ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లో ఒక వ్యతిరేకత గట్టిగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఆల్రెడీ ఒక ఛాన్స్ ఇచ్చి ఉంది. సో వేరే పార్టీ లైక్ జనసేన కూడా ఒక ఛాన్స్ ఇస్తే తప్పేముంది. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి సంక్షేమాలు అనేసరికి ఇచ్చారు, బట్ అప్ టు గ్రౌండ్ స్టేజ్ వరకు వెళ్ళలేదని నా ఒపీనియన్. సో ప్రస్తుతం ఏపీ కావాల్సింది పథకాలా లేదంటే అభివృద్ధియా? అంటే రెండు కూడా జోడు గురాలన్న, ఒకటి కావాలి ఒకటి ఉండకూడదని అయితే చెప్పలేము. రెండు ప్యారలల్ గా ఉండాలి. ఓకే. సో జగన్ ఆస్తుల తాకట్టుపై మీ అభిప్రాయం ఏంటి? ఆస్తులు తాకట్టుపై అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం రేషియో చూసుకుంటే ఉన్న సీఎం లిస్టులో హైయెస్ట్ ఉన్నదైతే కనుక జగనే అన్న. ఓకే. సో ఇంకా అది సెన్సరస్ ప్రకారం యాక్ట్ ప్రకారం చూసుకుంటే అది మ్యాక్సిమం ప్రతి నాయకుడు కరప్టెడే అన్న, నేను కాదని చెప్పను. ఓకే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అయితే కనుక వైసీపీతో కాకుండా వేరే దానికి గవర్నమెంట్కి ఛాన్స్ వస్తే ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది? ప్రస్తుతానికి క్యాపిటల్ లేదన్న. ఓకే. సో క్యాపిటల్ ఇష్యూ. సెకండ్ థింగ్ వచ్చేసరికి సో ఈ తెలంగాణ నుంచి బైఫర్కేషన్ జరిగిన తర్వాత నుంచి కొంచెం మనకు చూస్తే నిధులు కానీ కొంచెం యాజ్ కంపేర్ విత్ తెలంగాణ కొంచెం లోనే ఉంటుంది. జనరల్గా లో ఉంటుంది. అంటే మన వైసీపీ వచ్చిందనే కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ లోనే ఉంటుంది. అంటే కొంచెం సెటిల్ అవ్వడం టైం పడుతుంది. ఓకే. సో బట్ వైసీపీకి ఛాన్స్ ఇచ్చాం, బట్ వాళ్ళంత గ్రోత్ లేదని నా అభిప్రాయం. అంటే వాళ్ళ పథకాల మీద దృష్టి పెట్టారు తప్పించి అభివృద్ధి మీద చేశారు, బట్ అప్ టు ద మార్క్ అయితే లేదు. సో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్ ఇవ్వడం అనేది నా ఒపీనియన్ కరెక్ట్ కదండి. సో మనం చూసుకున్నట్టయితే జగన్ ఇచ్చే పథకాల కన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు. దానిపైన ఇస్తారంటారన్న. సో దానిపైన ఒపీనియన్ అంటే ఓకే, పథకాలు ఇవ్వడం తప్పు కాదు, బట్ అట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా చేస్తే ఓకే. నేను అదే చెప్తాను, ఇప్పుడు ఏ పార్టీకి కాదు. ఇప్పుడు ఒకవేళ టీడీపీ వస్తుంది పథకాలు ఇస్తానన్నారు, పథకాలు ఓకే, బట్ అభివృద్ధి ఖచ్చితంగా జరిగితే ఓకే. లేదంటే నెక్స్ట్ టైం వాళ్ళకే ఉండదు. ఇంకా ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా పాలిటిక్స్లో ఆల్టర్నేటివ్ అనేది ఉండాలి. ఓకే. అంటే ఇది కాకపోతే అది కాకపోతే ఇది కాకుండా థర్డ్ పార్టీ అనేది కూడా ఉండాలి. బట్ రైట్ నో సిచ్యువేషన్ ప్రకారం అయితే కొంచెం కూటమి కలిసింది కాబట్టి ఇంకా అయితే ఇది లేకపోతే అది కిందనే ఉంది. సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, సో ఆయన అక్కడ గెలవరా? గెలవచ్చా గెలవకపోవడం అనేది వాళ్ళ అక్కడ ఓటర్స్ బట్టి ఉంటుంది అన్న. వాళ్ళ ఏం ఆలోచిస్తున్నారు అంటే కొంతమంది అంటారు లోకల్ క్యాండిడేట్ కాదంటారు, కొంతమంది అయితే లోకల్ క్యాండిడేట్ అయితేనే చూస్తారంటారు. లోకల్ నాన్ లోకల్ పక్కన అయితే ఆయన ఒక పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి అతను తెలిసిందే కదన్న మనకి. ఒక పార్టీ ప్రెసిడెంట్ అంటే మినిమం వాళ్ళ చేతిలోనే ఏదో ఒకటి చేసే అంత ఉంటుంది యాజ్ కంపేర్ విత్ అదర్ లీడర్స్. సో నేను అనుకుంటే ఒక ఛాన్స్ ఇస్తే తప్పేముంది. మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? వైఎస్ షర్మిల గారి పాత్ర అంటే ఎస్ ఆఫ్ నౌ అంటే అదే రాజశేఖర రెడ్డి వారి డాటర్ కింద అయితే ఓకే, బట్ కాంగ్రెస్ అయితే ప్రస్తుతానికి అక్కడైతే అంతంత మాత్రమే కాబట్టి. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రస్తుతానికి లేదు, బట్ అప్కమింగ్ దాంట్లో ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు, కొంచెం పర్సంటేజ్ పెరగచ్చు. యాజ్ పర్ మై నాలెడ్జ్ అయితే కనుక ఆవిడ తీసుకునే ఓట్ షేర్ కూడా వాళ్ళన్న జగన్ గారి ఓట్ షేరే ఆవిడ లాక్కుంటా ఉంటుంది. అంటే కన్ఫర్మ్గా రాదు, బట్ అప్గ్రేడేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ పొట్టుకైనా. సో ఇప్పుడు కూటమి అనేది వైఎస్ జగన్ గారిని ఓడించగలదా? కూటమి అనేది వైఎస్ జగన్ రెడ్డి గారిది ఓడించగలరా అంటే ఛాన్సెస్ ఉన్నాయను. అంటే మ్యాథమెటికల్గా ఆలోచిస్తే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ యాజ్ కామన్ మ్యాన్గా ఆలోచిస్తే కనుక ఇన్నేళ్ళు 5 yearsలో ఏం డెవలప్మెంట్ జరిగింది అదొకటి ఆలోచిస్తే, ఇవన్నీ చూస్తే కనుక కొంచెం ఛాన్సెస్ ఉన్నాయన్న ఎన్డీఏకి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్లో అక్కడ మన పార్టీ ఉండడం, ఐ మీన్ లైక్ అలయన్స్లో ఉంది కదా, సో కొంచెం పాజిటివ్ అనేది రావచ్చు. సో ఇప్పుడు బీజేపీ పొత్తు కుదరడం వల్ల మన ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ప్రయోజనం ఉంటుందా ఉండదా? అంటే కన్ఫర్మ్గా 100% ఎవరు చెప్పలేరన్న. అంటే వాళ్ళ వాస్తవానికి అయితే చెప్పడం అయితే ఉంటుంది అంటారు, బట్ వాళ్ళు ఓన్లీ మన స్టేటే కాదు కాబట్టి మిగతా 28 స్టేట్స్, ఐ మీన్ మిగతా 27 మంది కలిపి 28 ఓవరాల్గా చూసుకుంటారు. బట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎన్డీఏలో ఉంది కాబట్టి వీళ్ళు అడిగే హక్కు ఉందన్న. అంటే మామూలుగా కూడా అడగొచ్చు, బట్ వీళ్ళు మాతో కెపాసిటీతో పోటీ చేస్తున్నారు కదా, మరి మీరు హామీ ఇచ్చారు ఇప్పుడు చేయకపోతే మమ్మల్ని అడుగుతారు కదా అని చెప్పి వీళ్ళ హక్కు వీళ్ళకుంది. పాజిటివ్ థింగ్ అది. సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, సో సెంట్రల్లో బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా ఈసారి? మళ్ళీ కాంగ్రెస్ అని రావచ్చు? యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రస్తుతానికి బీజేపీ వచ్చేలా ఉందన్న. మళ్ళీ కూడా ఎందుకు అలా కొంచెం అదొక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారన్న నరేంద్ర మోదీ. సో
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆపోజిషన్ లీడర్ కొంచెం అంత స్ట్రాంగ్ లేదన్న. ఓకే. స్ట్రాంగ్ ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. ఓట్ స్ట్రాంగ్ లేకపోవడం వీళ్ళకే పాజిటివ్, అండ్ ఇందులో కూడా లీడర్ కొంచెం పాజిటివ్ ఉండడం వాళ్ళ పాజిటివ్నెస్. సో ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? మెజారిటీ అనేది మనం యాక్చువల్ నెగ్గడం అనేది అన్న, మెజారిటీ అనేది ఇంకా సెకండరీ థింగ్. ఫస్ట్ నెగ్గడం అయితే కనుక ఎన్డీఏ గెలిచే అవకాశం ఉంది. సో ఇంకా జస్ట్ నెంబర్ కదా మెజారిటీ అనేది. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే కనుక ఎన్డీఏ బీజేపీ సెంట్రల్లో వస్తుంది. థ్యాంక్ యూ. హాయ్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే వైసీపీ. వైసీపీ. ఎందుకు రావాలనుకుంటున్నారు వైసీపీ? ఎందుకంటే బాగా డెవలప్ చేశారు, అందుకనే వస్తారు తను. సో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ మంచిగా చేశాడు, అందుకే వస్తాడు. ఓకే. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏపీ కావాల్సింది పథకాల లేదంటే డెవలప్మెంటా? డెవలప్మెంట్ పథకాలు రెండు కావాలి. రెండు కావాలి. జగన్ గారి 5 ఏళ్ల పరిపాలనలపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా చేశాడు, ప్రతి ఒక్కరికి చేశాడు. చేసిన వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు కూడా అంటే చేయలేదు అని అంటున్నారు. చేశాడు, చాలా మంచిగానే చేశాడు. పిల్లలకి కానీ అమ్మఒడి పథకాలు కానీ లేకపోతే గ్రూప్ డ్వాక్రా కానీ అన్ని మంచిగానే చేశాడు. ఓకే. సో జగన్ గారి ఆస్తుల తాకట్టుపై మీ అభిప్రాయం ఏంటి? నాకు తెలియదు దాని గురించి తెలియదు. సో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? ఆమె గురించి కూడా నాకు తెలియదు. నేను అంటే నార్మల్ గా అంత ఏం నాకు తెలియదు. సో ఏపీలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగితే బాగుంటుంది? ఎలాంటి డెవలప్మెంట్ అంటే కొన్ని అంటే విలేజెస్ లో రోడ్లు సరిగా లేవు, అలాంటివి వేపియాలి. ఇంకా దగ్గరగా ఉన్న సిటీల్లోనే కొన్ని యూనివర్సిటీస్ మంచిగా ప్రొవైడ్ చేస్తే చాలా బాగుంటుంది. మాక్సిమం చేశారు, ఇంకా చేయాలి, చేస్తే బాగుంటుంది. సో మనం చూసుకున్నట్టయితే ఈ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, సో ఆయన అక్కడ గెలుస్తారా గెలవరా? నాకు తెలియదు, మేబీ గెలవకపోవచ్చు. ఆయనకి సినిమాలు తీసుకోవడమే బెస్ట్, రాజకీయాలు అనవసరం. ఒకవేళ టీడీపీ కానీ అంటే వైఎస్ఆర్సీపీ కానీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజధానిలో ఏముండొచ్చు, అది అందులో ఎన్ని ఉండొచ్చు? విశాఖ చేస్తారు. సో మన ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు అనేది ఎక్కువ, బీసీ వర్గాలు. సో బీసీ వర్గాలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా, టీడీపీ సైడ్ ఉండబోతున్నారా? వాళ్ళు పార్టీల అంటే క్యాస్ట్ ప్రకారంగా కాకుండా నార్మల్గా వాళ్ళు డెవలప్ చేశారు కదా, వాళ్ళు తీసుకున్న పథకాలు కానీ ఇంకేమైనా కానీ వాళ్ళు వైసీపీ ఫుడ్ తిన్నట్లయితే వాళ్ళు ఓటు దానికే వేస్తారు, లేకపోతే ఇంకా. సో జన్మభూమి కమిటీ అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు 2014. జగన్ గారు వాలంటీర్లు అని చెప్పి పెట్టారు. సో జన్మభూమి కమిటీ బాగా వర్క్ చేశారా, వాలంటీర్లు బాగా వర్క్ చేశారు? వాలంటీర్లు కూడా బాగానే పనిచేశారు. మార్నింగ్ అంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ ప్రతి పని ఉన్నా కూడా ఇంటింటికి వచ్చి చేస్తారు. వాలంటీర్లు కూడా బాగానే డెవలప్ చేస్తారు. అంటే వాలంటీర్లు ఎందుకంటే అంటే ఖాళీగా ఉంటున్నారు కదా చదువుకొని, కూడా వాళ్ళ కోసం ప్రొవైడ్ చేశారు, బాగానే వర్క్ చేస్తున్నారు. రెండు యూజ్. సో సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో సెంట్రల్లో మళ్ళీ బీజేపీ రావచ్చా లేదంటే కాంగ్రెస్ రావచ్చా? ఐ డోంట్ నో, సెంట్రల్ నాకు తెలియదు. సో మన జగన్ గారు ఎంత మెజారిటీతో గెలవచ్చు? పోయినసారి అంత రాకపోయినా కానీ ఖచ్చితంగా పక్కా గెలుస్తాడు అని నా